హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజైతే మరొక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదైతే మా పాపకి 9th మంత్ వచ్చిందండి. సో 9th మంత్ వెళ్ళిపోయేలోపు పుట్టెంటుకలు అయితే తీయించాలని అనుకున్నాము. సో మొన్న లాస్ట్ ఫ్రైడే అయితే వెళ్ళామన్నమాట. సో మొక్క అయితే శ్రీశైలంలో అనుకున్నామండి. సో అందుకని ఇంకా 9th మంత్ కూడా వచ్చింది కాబట్టి లాస్ట్ ఫ్రైడే అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడైతే ఇంకా మెమరీగా ఉంటుంది కాబట్టి వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాము. సో ఉంటుంది కదండి మెమరీగా, ఇది ఫస్ట్ టైం కదండి మనం తీయించేది పిల్లకి. సో అందుకని ఇంకా గుర్తుగా ఉంటుందని ఇంకా ఫోన్లోనే ఇంకా షూట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఘాట్ రోడ్లో తీసానండి. మోస్ట్లీ నాకైతే అస్సలు ఐడియానే లేదు. మా అమ్మ వాళ్ళు ఇంకా గుర్తు చేస్తున్నారనమాట, ఇక్కడ తీసుకో బాగుంటుంది, ఇక్కడ షూట్ చేయ బాగుంటుంది అని చెప్పేసి. మా వారైతే ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు పక్కన సైడ్ ఆపుతాను, ఫొటోస్ అయితే తీసుకో బాగుంటుంది వ్యూ అని చెప్పేసి అంటున్నారండి. అయితే నాకు లిటరలీ చాలా భయం వేసింది, ఎందుకంటే యాక్చువల్గా నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట శ్రీశైలం. మా అమ్మ, మా చెల్లి, మా నాన్నగారు అయితే ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నారు. మా వారైతే చాలాసార్లే వెళ్ళారని చెప్పేసి అన్నారనమాట. సో మా అమ్మ వాళ్ళు నా పెళ్ళి అయిన తర్వాత వెళ్ళారు కాబట్టి వాళ్ళు వెళ్ళారనమాట. సో మా వారు పెళ్ళి కాకముందు మా పెళ్ళి అయిన తర్వాత కూడా ఎక్కువసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళారనమాట, నాకు డెలివరీ అయిన తర్వాత అట్లాగా. సో ఇంకా అవి నాకు వెళ్ళే ఛాన్స్ అనేది నాకు ఎక్కడ దొరకలేదు. సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట. సో లిటరల్లీ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వర్షం పడిందండి. అసలు ఎంత భయం వేసిందంటే మామూలుగా వేయలేదనమాట. ఎందుకంటే వర్షం ఏదో గుమ్మరించినట్లు అట్లా పడిపోతుందనమాట. మేమైతే వెళ్ళింది మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ కారు అడిగి వెళ్ళామన్నమాట. ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి కదండి. బస్సులో అయితే ఇంకా పిల్ల తట్టుకోలేదని చెప్పేసి ఇట్లా కారు అయితే అడిగి తీసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే తనకి బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎండలోకి వెళ్తుంటే స్కిన్ అంతా కందిపోతున్నట్లు అయిపోతుంది అనమాట. సో ఇంకా 2 days జర్నీ చేయాలి అంటే బాగా వేడిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదండి. సో ఇంకా చర్మం అంతా ఎర్రగా ఇరిటేషన్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా మా వారు ఏం చేశారంటే ఇట్లా తెలిసిన వాళ్ళ ఆఫీస్లో అన్నయ్య వాళ్ళని అడిగేసి తీసుకున్నారనమాట వాళ్ళ కారు. డ్రైవింగ్ చేసేది మా వారే అయినా సరే ఎంత భయం వేసిందంటే లిటరల్లీ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఏదో అనుకున్నాను, కానీ ఇంకా చాలా సేఫ్గా వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్ వీక్ మొత్తం కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. సో అందుకనే వ్లాగ్స్ అయితే ఏది కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను. సో అడగడం అయితే మర్చిపోయాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా అండి. సో ఘాట్ రోడ్లో వర్షం పడిందని చెప్పాను కదండి, అది కూడా ఫస్ట్ ఎక్కేటప్పుడు ఏం లేదు, మధ్యలో కొంచెం ఒక 15 kilometers వెళ్ళాము అన్నప్పుడు జస్ట్ చిన్నగా వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడినాయి. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదేంటి ఎవరో బకెట్ తోటి పోసినట్లే అనిపిస్తుంది అనమాట. మిర్రర్ మీద చాలా ఫోర్స్గా అయితే పడిందండి. ఇంకా తర్వాత వచ్చే వీడియో కొంచెంగా డైరెక్ట్ వాయిసెస్ అయితే పెట్టాను, ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, ఓకేనా అండి. నొక్కేస్తుంది, ఇది పోర్ట్రేట్ అండి, అడ్డంగా రావట్లేదు ఏంది అది నొక్కు. నేనండి అది
మేఘాలు కనబడుతున్నాయి. మేఘాలు కనబడుతున్నాయి. చూస్తున్నారు కదండి, మీకు వీడియోస్లో కనిపిస్తుందో లేదో, ఒక దగ్గర అయితే నాకు మేఘాలు దగ్గరగా ఉన్నట్లు కనిపించినాయి అనమాట. ఎందుకంటే మనం కొండ పైకి వెళ్తున్నప్పుడు అట్లా సంథింగ్ అట్లా అనిపించిందో ఏమో కానీ నాకైతే అక్కడ మేఘాలు అయితే ఎదురుగా ఉన్నట్లు అనిపించింది అనమాట. భలే బాగుందనమాట ఎక్స్పీరియన్స్. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాలి అనుకున్నాను. అండ్ అలానే ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వర్షం పడింది, అదొక భయము. తెలియని ప్రదేశాన్ని చూస్తున్నాను, నా శివయ్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి అదొక యాంగ్జైటీగా ఉందన్నమాట. మాకైతే అరుణాచలము, శ్రీశైలము ఈ రెండు వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. ఇంకా శ్రీశైలం అయితే మా ఖ్యాతి వల్ల మేము ఇంకా వెళ్ళానమాట. ఇంకా అరుణాచలం అనేది ఇంకా దేవుడి ఆజ్ఞ, ఎప్పుడు పిలుస్తాడో ఆయన అప్పుడే వెళ్తాం కదండి మనము. సో త్వరగా పిలవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. మా వారైతే లాస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటండి, మా వారైతే అరుణాచలము, కంచి ఇవన్నీ కూడా వాళ్ళ సార్ వాళ్ళతో వెళ్ళి చూసి వచ్చారు. మా వారికి అయితే శివయ్య ఆజ్ఞ అయితే లభించిందని అనుకుంటున్నానండి. సో నాకు మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు లభించిద్దా అని చెప్పేసి మేమైతే ఎదురు చూస్తున్నాము. సో ఇక్కడైతే ఫస్ట్ మేము గుంటూరు నుంచి నర్సరావుపేట వచ్చామండి. మా వారు ఇంక ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ అటు వచ్చి ఇటు వెళ్ళాలంటే మళ్ళీ ఆయనకి లాంగ్ జర్నీ అవుతుంది కాబట్టి, డ్రైవ్ చేయాల్సింది ఆయనే కాబట్టి ఇబ్బంది అవుతుందని మేమైతే ముందు నర్సరావుపేట వచ్చేసాము. ఇంకా మా వారు నర్సరావుపేట నుంచి ఇట్లా తీసుకువెళ్తున్నారు అనమాట. మేము ఫ్రైడే బయలుదేరాము కాబట్టి సో పొద్దున మేము 11 త్రిపురాంతకం అయితే చేరుకొని అక్కడ బాలా త్రిపుర సుందరి ఉంటారండి, ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అక్కడ దర్శనానికి అయితే 30 minutes అయితే పట్టిందండి. సో అక్కడ అమ్మవారిని చూసుకొని మళ్ళీ ఇంకా శ్రీశైలానికి అయితే బయలుదేరాము. ఇంకా మధ్యాహ్నం 3 చేరుకున్నామండి. అక్కడ ఇంకా పొద్దున్నే అయితే దర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము వెళ్ళినప్పుడే గుండు చేయిస్తాం కదండి పిల్లలకి, కళ్యాణకట్ట దగ్గర వెళ్ళి అడిగితే ఈరోజు గుండె చేయించుకున్న రేపు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకే మేమైతే వెళ్ళిన రోజే గుండు చేయించాం పాపకి. వచ్చేసాము గుడికి. ఎన్ని కార్లు ఉంటాయి లోపలికి వెళ్ళిపోవాలమ్మా, మొత్తం వచ్చేసి అర్జున పాల్గొన్నానా? ఇంక ఈ వీడియోలో మా పాప వాయిస్ అక్కడక్కడ వినిపిస్తుందండి. తన మాటలైతే నేను స్కిప్ చేయదలుచుకోలేదు, ఎందుకనంటే నాకు ఒక మెమొరీగా ఉంటుంది కాబట్టి. సో అందుకని నేనైతే అక్కడ ఆ వాయిస్ అనేది మ్యూట్ చేయలేదు. ఇందాక మీరు విన్నారా అండి, తను ఏదో మాట్లాడుకుంటూ అర్జున అనిందనమాట. మేబీ నాకు అది అర్థం కాలేదు ఎందుకనిందో. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి అట్లా పెట్టేశాను నేను. సో ఇందాక చెప్పాను కదండి, వెళ్ళిన రోజే మేమైతే పాపకి గుండు చేయించేసామన్నమాట. వాళ్ళు అన్నారని చెప్పేసి, ఎందుకంటే దర్శనానికి తర్వాత రోజు లేట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. సో అందుకని మేమైతే వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే పాపకి ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి లేవు. ఇంకా మా వారు ఏంటంటే ఇంకా లాస్ట్ టైం కదే, ఇంకా 2-3 months వరకు జుట్టు పెరగదు కదా పాపకి, ఇంకా పిలకలు వేసి ఫోటో దిద్దామని చెప్పేసి అన్నారని చెప్పేసి అప్పటికప్పుడు రిబ్బన్స్ కాదు హెయిర్ బ్యాండ్స్ అనేవి అక్కడ కొని ఇంకా మా వారు వేశారనమాట. మా వారు వేయలేదు, మా అమ్మ వేసిందనమాట. దువ్వాన్ని తీసుకొని వెళ్ళడం కూడా మర్చిపోయాను నేను. ఇంకా పాపది సపరేట్ ఉంటుందన్నమాట, సాఫ్ట్గా ఉండాలి కదండి పిల్లలకి, హెడ్ అనేది లేతగా ఉంటుంది కాబట్టి దువ్వాన్ని కూడా కొంచెం సెన్సిటివ్గా ఉన్నది వాడతాం మేము. సో ఇంకా దువ్వాన్ని కూడా తేడం మర్చిపోయాం కాబట్టి అమ్మ అయితే ఊరికనే ఇంకా అట్లా వేసిందనమాట. కానీ పర్ఫెక్ట్గా అయితే బాగున్నాయి అన్నమాట చూడడానికి.
సో ఇంకా ఆవిడ అందరికీ బొట్టు పెట్టేసేసి ఇంకా మేనమామలు ఎవరు లేరు కాబట్టి మా పాపకి ఇంకా తాతయ్య గారే ఎంట్రుకలు అనేది కట్ చేస్తున్నారు. ఇంకా అవి తీసేలోపు మా పాప అయితే లేచిందండి నిద్ర. ఇంకా అట్లా ఇట్లా ఏడవలేదు. సో ఆ ఏడుపు చూస్తే నాకు కూడా భలే బాధ అనిపించి కన్నీళ్ళు వచ్చేసాయండి. ఎందుకని మా పాప ఏడిస్తే నేనైతే తట్టుకోలేను అసలు. ఊరికనే నాకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయండి. నేనైతే తట్టుకోలేను. ప్రతి తల్లి ఇంకా అంతే ఉంటారు. సో ఇంకా నాకైతే నేను ఊరిని సెన్సిటివ్గా ఉంటానని మా అమ్మ అయితే ఎన్నిసార్లు తిడుతుందో, పాపలు అట్లా ఏడుస్తుంటే నువ్వు ఏడవకూడదు, నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా సొల్యూషన్ చూడగలం అని చెప్పేసి మా అమ్మ అయితే ఎప్పటికీ చెప్తానే ఉంటారు. కానీ నేనైతే ఏంటో నా మైండ్ సెట్ కొనుక్కుందాం అనిపించింది. ఏం మాట్లాడుతుంటే తిడుతున్నాడు. సో ఇక్కడైతే పొద్దున్నే ఇంకా దర్శనానికి వెళ్ళేసి మేము ఇంకా బయటకు వచ్చామండి. సో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరడం వల్ల ఏమో కానీ సో ఎక్కువ జనాలు అయితే లేరనమాట. 8 దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. సో ఇదండి వీడియో. మా పాప పుట్టింటికి అయితే 9th మంత్లో శ్రీశైలంలో అయితే మొక్కు తీర్చుకున్నాము. సో ఇంకా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఊరికనే ఇంకా అట్లా స్లైడ్ వేసుకున్నామండి. సో అక్కడక్కడ ఫొటోస్ దించి ఉంటాము కదా. ఇదైతే గుండు చేయించే ముందు అయితే పిలకలు వేసి మా ఆయన ఎత్తుకున్నారు. సో అదొక మెమరీగా ఉంటుంది కాబట్టి ఫోటో అయితే క్లిక్ చేసుకున్నాము. సో మంచిగా నిద్రపోతుంది. నిద్రపోయేదాన్ని ఇంకా నిద్రలో కదిలించినట్లు గుండు చేస్తుంటే అసలు ఎంత బాగా ఏడ్చిందంటే అమ్మో. ఆ రోజు నైట్ ఇంకా బాగా ఉలిక్కిపడి ఏడ్చేదండి. నైట్ 2 సార్లు నిద్రలో ఏడ్చిందనమాట. మా అమ్మకు కూడా చాలా భయం వేసింది. ఎన్ని రోజులకి పిల్ల ఇట్లా మర్చిపోయిద్దో ఏమో అని. తీరా చూస్తే ఇంకా నెక్స్ట్ డే అంతగా ఏం లేదు, మామూలుగానే ఉంది పాప. జస్ట్ ఎండకి మాత్రమే అట్లా తట్టుకోలేక కొంచెం ర్యాషెస్ లాగా వస్తున్నాయి అన్నమాట పాపకి. ఎండ అయితే పడట్లేదు. చూడాలి పెరిగే కొద్దీ స్కిన్ ఏమన్నా తేడా వస్తుందేమో అని. సో ఇవైతే ఫొటోస్ అండి. సాక్షి గణపతి ఆలయంలో కూడా ఇంకా అట్లా ఫొటోస్ దిగామన్నమాట. ఇదైతే శ్రీశైలంలో ఇది సాక్షి గణపతి ఆలయం అండి. సో ఇంకంతే. వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్.